హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఐటీ డిపార్ట్మెంట్లో మనకు కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి 52,000 పైగా శాలరీ ఇచ్చే మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ కేవలం మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ అని ఏది కూడా అవసరం తెలియదు. అండ్ ఇంకోటి ఐటీ డిపార్ట్మెంట్తో పాటు ఇంకా వివిధ రకాల డిపార్ట్మెంట్లో మనకు గ్రూప్ సి, గ్రూప్ బి అండ్ గ్రూప్ ఏ క్యాటర్ సంబంధించిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. ఏదైతే నేను ఈ వీడియో చెప్తానో ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి వాటికి 52,000 పైగా మీకు శాలరీతో వస్తుంది. ఇంకా వివిధ ఏవైతే గ్రూప్ బి ఇంకా కొన్ని పోస్టులు కదా వాటికి వచ్చేసి మీకు 60,000 పైగా మీకు శాలరీతో వస్తుంది అనమాట. మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. వీడియోలోకి స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ అండ్ ఎస్ఎస్ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ జాయినింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తీస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకు డిఎస్ఎస్బి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డులో మనకు ఐటీ డిపార్ట్మెంట్లో మనకు కేవలం మనకు ఇంటర్ క్వాలిఫికేషన్తో పోస్టులు భర్తీ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. దీనిలో మనకు ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు ఇంకా 10th ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నాయి. అదేవిధంగా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా మనకు మంచి పోస్టులు అయితే ఉన్నాయి. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే దానికి అప్లై చేసుకోండి. అన్ని కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్ మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే 1,400 పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. నేనే మీకు మొట్టమొదటిగా అయితే యూట్యూబ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను అనమాట. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూన్ 16, 2026 అప్లికేషన్ మనకు ఈ రోజు అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 15, 2026 నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. కేవలం మీరు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ముందుకు వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి, మనకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజెంట్ కానీ అండ్ మీరు అప్లై చేసే పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే, అంటే ఇంకా మనకు చాలా పోస్ట్ అయితే ఉన్నాయి కదా, మీరు డిఫరెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కానీ వాటికి ఎక్స్పీరియన్స్ అడిగితే మనకు జూలై 15, 2026 కల్లా మీకు ఏజెంట్ అండ్ మొత్తం కూడా కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కానీ www.dsssbonline.nic.in అనే వెబ్సైట్ మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. జూలై 15వ తేదీ వరకు మీకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈరోజు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ చెప్పాను కదా 1900 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారని. 1979 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ప్రతి క్యాస్ట్ వాళ్ళకి అయితే మనకు వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. వీటిలో వచ్చేసి మనకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు గ్రూప్ బి పోస్టులు మనకు 450 వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేటర్ మనకు ప్రైమరీ, అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు మనకు 163 అండ్ డొమెస్టిక్ సైన్స్ టీచర్ వచ్చేసి 129 అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ సైన్స్ 675. ఇవన్నీ కూడా మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ వారితో పాటు మనకు ఐటీ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో మనకు 125 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు. ఇక్కడ చూసుకుంటే ఐటీ డిపార్ట్మెంట్లో అంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో మనకు ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. మనకి ఇవి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు అనమాట. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే మనకు వెరీ ఇంపార్టెంట్ 34/26 అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓవర్లో మనకు 126 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 25 యువర్ వరకు 51, ఓబీసీ వాళ్ళకు 34, ఎస్సీ వాళ్ళకు 19, ఎస్టీ వాళ్ళకు 9 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 12 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు కూడా మనకు ఓవరాల్గా 5 వేకెన్సీ అయితే రిజర్వ్ చేశారు. ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళకు 12 అండ్ ఎవరైనా స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకుంటే కూడా వాళ్ళకు కూడా మనకు 6 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీనికి వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం లేదు. సింపుల్గా వాళ్ళు 12th క్లాస్ స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. అవరు ఈక్వలెంట్ ఇచ్చాడు. మీరు 12th అంటే ఇంటర్మీడియట్లో మీరు ఎనీ గ్రూప్ అనమాట, అది బైపీసీ కానీ, సిఈస్ కానీ, హెచ్ఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కానీ డిప్లొమా చేసినట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వారితో పాటు మీకు డేటా ఎంట్రీ వర్క్ సంబంధించినటువంటి మీకు ఉండాలి. అండ్ 8,000 కీ డిప్రెషన్స్ మీరు పర్ అవర్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. స్పీడ్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ అయితే ఉండాలి. వీటి రిలేటెడ్ మీరు నేర్చుకోండి. ప్రజెంట్ అయితే మీకు రాకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ టైపింగ్ అయితే నేర్చుకోండి మీరు.
ఇక నెక్స్ట్ మనకు శాలరీ విషయానికి వస్తే కనుక గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్ కాబట్టి లెవెల్ 4 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. బేసిక్ పే మీకు 25,500 నుండి 81,100 అనమాట. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 52,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ఇంకోటి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూలై 15, 2026 మనకు అప్లై లాస్ట్ డేట్ ఆ డేట్ కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేసుకోండి. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 32 వరకు ఛాన్స్ అవుతుంది. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ అప్లై చేసుకోవాలంటే కనుక 37 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు 10 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అయితే బ్రదర్ ఈ పోస్టులతో పాటు మనకి ఇంకా చాలా రకం పోస్టులు అయితే ఉన్నాయి కదా. మీరు 10th+ ఐటీ అప్లై చేసుకోవాలంటే కనుక మీకు ఫిటర్ గ్రేడ్ అవుతుందో మనకు ఈ పోస్ట్ కూడా ఉన్నాయన్నమాట మున్సిపల్ కౌన్సిల్ డిపార్ట్మెంట్లోన. ఇంకా చాలా రకం పోస్టులు అయితే ఉన్నాయి. లిఫ్ట్ ఆపరేటర్ అని, అదేవిధంగా మనకు అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్ అని, ఏసీ అంటారు. దీనిలో 15 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ అనేది హైయర్ సెకండరీ అవుతుందో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. అదేవిధంగా ఐటీలో మీకు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ సంబంధించి మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 నుండి 32 సంవత్సరాలకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది అనమాట వీళ్ళకు. అండ్ లెవెల్ 2 కింద శాలరీ అయితే వస్తుంది కాబట్టి 40,000 వరకు దగ్గర మీకు శాలరీ అయితే వస్తుంది ఈ పోస్ట్కు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది అనమాట. 2 ఇయర్స్ మీకు ఫీల్డ్ ఎయిర్ కండిషన్ సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే కనుక ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. మీకు 32 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఆ పోస్టులకు. ఇంకా చాలా రకం పోస్టులు అయితే ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి సబ్ స్టేషన్ అప్రెంటిస్ అనమాట. దీనికి వచ్చేసి 37 పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి వాటర్ రిలేటెడ్. అదేవిధంగా మీకు ఇంకోటి దీనికి వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. ఏజ్ లిమిట్ 18 to 32 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అంటే అమ్మాయిలు కానీ, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబల్స్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో, అదేవిధంగా మనకు ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళకు వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ మాత్రమే ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు పోస్ట్ కోడ్స్ అనేది మనకు డిఫరెంట్ అయితే ఉంటుందో చూసుకోండి ఒకసారి. మనకు ఏదైతే ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి ఉంటే 34/26 కాబట్టి ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అనమాట. 2 hours ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వస్తాయి 200 మార్కులకు. టోటల్ గ్రాంటెడ్ 200 మార్క్స్ అనమాట. ఇక్కడ సిలబస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ నుంచి అండ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. ప్రతి సెక్షన్ నుంచి మనకు 40 మార్కులకు వస్తుంది. 200 క్వశ్చన్స్ 200 మార్కు. ఇంకోటి దీనికి ఎలాంటి ట్రేడ్ టెస్ట్ కానీ ఏది కూడా అయితే ఉండదు. అంటే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. మీకు టైపింగ్ వస్తుందా లేదా వాటర్ రిలేటెడ్ అనమాట. ఇక దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే డెఫినెట్గా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. 0.25 అవుతుంది. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ అయితే చేసుకోండి. మీకు రాని క్వశ్చన్స్ అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోవద్దండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు DSSB ఏదైతే ఉందో ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఐటీ డిపార్ట్మెంట్లో మనకు చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 1979 పోస్టులు కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. వీటిలో మనకు 10th+ ఐటీ క్వాలిఫికేషన్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి మీకు దేనికైతే క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుందో దానికైతే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.